నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తారక రత్న మరణంతో ఒంటరైన అలేఖ్య రెడ్డికి కష్టాలు కొనసాగుతున్నాయి. కొడుకు మరణం తర్వాత కూడా ఆమెను నందమూరి కుటుంబం దగ్గరకు తీయలేదు. ఈ మేరకు అలేఖ్య లేటెస్ట్ సోషల్ మీడియాలో కామెంట్ ఆమె దీనస్థితిని తెలియజేస్తోంది. తారక రత్న మరణం ఊహించని విషాదం. చిన్న వయసులోనే ఆయన కన్నుమూశారు. 2023 జనవరిలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కుప్పం వేదికగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారక రత్న గుండెపోటుకు గురయ్యారు. బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 20 రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన తారక రత్న ఫిబ్రవరి 18న కన్నుమూశారు. తారక రత్న 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం 1వ నంబర్ కుర్రాడు. ఆ మూవీ మ్యూజికల్ హిట్ అయింది. అరంగేట్రంతోనే 9 సినిమాలు లాంచ్ చేసి తారక రత్న రికార్డు నెలకొల్పాడు. అయితే తారక రత్న స్టార్ కాలేకపోయాడు. వరుస పరాజయాలతో ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. 2012లో తారక రత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెద్దల అభిష్టానికి వ్యతిరేకంగా అత్యంత మిత్రుల సమక్షంలో తారక రత్న అలేఖ్యల వివాహం జరిగింది. తారక రత్న హీరోగా నటించిన నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య రెడ్డి ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అలేఖ్యను తారక రత్న పేరెంట్స్ అంగీకరించలేదు. కులాలు వేరు కావడంతో పాటు అలేఖ్యకు గతంలో వివాహం జరిగింది. తారక రత్నతో ఆమె రెండో వివాహం. కుటుంబం దూరం పెట్టడంతో తారక రత్న అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. తారక రత్న అలేఖ్యలకు 3 సంతానం, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. తారక రత్న మరణం అలేఖ్య జీవితాన్ని కుదిపేసింది. ఆమె మరింత ఒంటరి అయింది. కొడుకు మరణం తర్వాత కూడా తారక రత్న తండ్రి మోహన్ కృష్ణ కోడల్ని, పిల్లలను చేరదీయలేదని తెలుస్తోంది. తాజాగా అలేఖ్య చేసిన సోషల్ మీడియా కామెంట్ ఈ విషయాన్ని తెలియజేస్తోంది. అలేఖ్య తన ఫాలోవర్స్తో సోషల్ మీడియా వేదికగా చాట్ చేశారు. ఓ అభిమాని ఇప్పటికైనా తారక రత్న పేరెంట్స్ మిమ్మల్ని అంగీకరించారా అని అడిగారు. దీనికి సమాధానంగా ఆశ, నమ్మకాలే మనల్ని ముందుకు నడుపుతాయి. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లు ముందుకు సాగాను. తారక రత్న ఎప్పుడూ ఆశ, నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. నేను కూడా వదిలిపెట్టను. ఖచ్చితంగా ఒక రోజు అది జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది అని కామెంట్ చేసింది. అలేఖ్య సమాధానం ప్రకారం తారక రత్న తల్లిదండ్రులు ఆమెను ఇప్పటికీ అంగీకరించలేదు. తన కష్టంతోనే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఈ క్రమంలో తారక రత్న పేరెంట్స్ హృదయాలు అంత కఠినమా? కనీసం పిల్లల కోసమైనా దగ్గరకు తీసుకోవాలిగా అంటున్నారు.